నన్ను నానే నానేనైనా నన్ను నానే నన్ను నానే నానేనైనా. ఎలా ఉందిరా? మన దారికి ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాం? ఇంకో దారం వెళ్ళిపోతాం. ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతుంటది. దాచిగాడే దీనికి 100 years. ఆడికి 100 years. ఆడ అప్పు చేసేపోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఎట్లుందిరా? అలా నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్క లెక్కనే ఉందనా? కుక్కని గీస్తే కుక్క లెక్క లేక నీ లెక్కుంటా అదివే. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగదీస్తున్నట. చెవిటోడైతే చెవులుండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? చాలా డీటెయిల్డ్ గా అర్థమైంది సార్. ఏమర్థమైంది? నేను ఆ పిల్లకి మొగుడవుతాను వస్తే మీరు నాకు మొగుడయ్యారని. నన్ను నానే నన్ను నానే నానేనైనా నన్ను నానే నన్ను నానే నానేనైనా. ఎలా ఉందిరా? కార్లో అయిన పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి ఈ భాష ఏంటి? అది హిందీ అండి, తెలుగు అండి. మనకు శృతి లయ తలుపులు తాళాలు గొళ్ళలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్యూలు దొబ్బేయటం వల్ల. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేసి పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రా అని. అందుకే ఆయన ట్యూల్ కాపీ కొడుతున్నాం. అటు చూడు. హిందువులం అంటే సారీగమా అలా. నువ్వెలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. అరే రుకో జరా, సబర్ కరో. అటు చూడు బే. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మ్యూజిక్. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారా ఏంటి? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ గా అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు ఆ నిన్ను ఒడుచుకుంటూ కూర్చోమంటావా? వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కొల్లబొడితే. శ్రావణి గారు మీరా? దెబ్బలేమైనా తగిలాయా బాబు? కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం.
నువ్వా చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు, తెలివిగా స్టెప్ వేయాలి. తెలియకొద్దనా, మామూలుగా వేద్దాం. అసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు